హలో దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గౌరవ అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు విచ్చేసినటువంటి ప్రముఖులను స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ పిసిసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మహేష్ గారిని స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. గర్వగులు ఉన్న స్వయం సేవలకు మరియు పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తి, రామ్ గోపాల్ పేట్ మరియు బాటా నుంచి వచ్చే బోనాల లైను అధికంగా ఉన్నది. దయచేసి భక్తులకి త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. మరికొద్ది నిమిషంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. దయచేసి లోపడున్న భక్తులకి అందరినీ కూడా దర్శనం చేయించి బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడ్లున్న సాయం సేవలకు మరియు పోలీస్ శాఖకు విజ్ఞప్తి, బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట నుంచి వచ్చే బోనాల లైను అధిక సంఖ్యలో ఉన్నారు. దయచేసి భక్తులందరికీ కూడా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో కూడా దర్శన తదనంతరము భక్తులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ శాఖకు విజ్ఞప్తి, బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట నుంచి వచ్చే బోనాల లైను అధికంగా ఉన్నది. దయచేసి భక్తులకి త్వరగా దర్శనం చేయించి బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. లైన్లో అసలు కదలడం లేదు. దయచేసి లోపడున్న సిబ్బంది కూడా స్వయం సేవలకు పోలీస్ శాఖకు విజ్ఞప్తి, లైను కదలడం లేదు. దయచేసి లైన్లు కదిలించండి.
లోపలున్న భక్తులకి దర్శనం చేయించి బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అరే ఏమన్నా దక్కన్ మానవ సేవ సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల భాగంగా అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు విచ్చేస్తున్నటువంటి ప్రముఖులందరినీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. దక్కన్ మానవ మరియు పోలీస్ శాఖ విజ్ఞప్తి మరియు బాగా నుంచి విచ్చేస్తున్నటువంటి బోనాలైన అందరికీ నమస్కారం. ఉజ్జయిని మహాకాళి బోనాలకి యావత్ దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో హిందువులకి ఒక మహా పండగ. ఈ పండగ పర్వదినాన అమ్మవారిని దర్శించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఒక మేటి రాష్ట్రంగా ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజల వరకు చేరవాలని ఇలా వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ సంవత్సరం అంతా కూడా పాడి పంటలతో సమృద్ధిగా రాష్ట్రం ముందుకు పోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అమ్మవారు ఈ రాష్ట్రం మీద ఒక కన్ను పెట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఐక్యమత్యంగా ముందుకెళ్లే విధంగా వారి ఆశీర్వాదం ఉండాలని ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మిత్రులు నాగేందర్ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మెట్టు సాయి గారు అందరం కూడా కలిసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.